పెట్రోలియం వైజాగ్ వెళ్ళింది, నిట్ తాడేపల్లిగూడెంకి వచ్చింది, కాకినాడగూడెంకి ఒక ఇన్స్టిట్యూట్ ఇచ్చాం. అదే సమయంలో అమరావతి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వచ్చింది. ఇక్కడి నుంచి మళ్ళీ తిరుపతి ఐఐటి ఐజర్ వచ్చింది. కర్నూలులో IIIT ఇచ్చాం. అదే సమయంలో ఇరుజు యూనివర్సిటీ పెట్టాం. అనంతపూర్లో సెంట్రల్ యూనివర్సిటీ పెట్టి ఆ రోజు అసెంబ్లీలో కూడా నేను ఏ జిల్లాకు ఏమేం చేస్తానని చెప్పి అవన్నీ కన్విన్స్ చేసి రాజధాని విజయవాడ గుంటూరు మధ్యలో ఉంటుంది, అధికార వికేంద్రీకరణ చేయడం, అభివృద్ధి చేయడం మా బాధ్యతనే ఆ రోజు నేను చాలా స్పష్టంగా చెప్పి దాని ప్రకారం పనిచేశాం అధ్యక్ష. ఆ రోజు అధ్యక్ష ఇవన్నీ చెప్పిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి బేషరతుగా సపోర్ట్ చేస్తారు. 13 జిల్లాలు, చిన్న రాష్ట్రం, ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఒప్పుకుంటానని చెప్పాను. అదే మరిగా అధ్యక్ష ఇప్పుడే ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇచ్చారు. రోజుకు ఒక మాట, ఓసర వెళ్ళి రాజకీయాలు అంటే కనీసం టెక్నాలజీ వచ్చిన రోజుల్లో మనం చెప్పిన మాటని మళ్ళీ మారిస్తే ఏమనుకుంటారో కూడా లేకుండా 14-19 చెప్పిన తర్వాత ఎన్ని విన్యాసాలు వేయాలని అన్ని విన్యాసాలు వేశారు. రైతులు ఇక్కడ భూములు ఇస్తా ఉంటే ఈ విషయంలో ఒక్కసారి మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆ రోజుట్లో ఎక్కడ పెట్టాలని ఆలోచించినప్పుడు చాలా తర్జనభర్జన జరిగింది. నేను కూడా ఒక 100 ఎకరాల్లో ఒక దగ్గర పెట్టేయచ్చు, కానీ అది కాదు నా ఉద్దేశం. ఈరోజు తెలంగాణకు హైదరాబాద్ ఉంది, కర్ణాటకకు బెంగళూరు ఉంది, చెన్నైకి తమిళనాడుకి చెన్నై ఉంది. ఆ రాజధానుల వల్ల ఆ ప్రాంతంలో ఆర్థిక వనరులు సమకూరుతున్నాయి, ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత తెలుగు వాళ్ళకు కూడా అన్యాయం జరగకూడదు, మనకంటూ ఒక రాజధాని కావాలని ఆలోచించినప్పుడు ఏ ప్రాంతంలో బాగుంటుంది, ఇక్కడ బాగుంటుందని ఆలోచించి ఒక డబ్బులు లేవు, పెట్టుబడులు పెట్టలేము, ఏం చేయాలని ఆలోచిస్తే అందరితో మాట్లాడి వచ్చిన ఆలోచన ల్యాండ్ పూలింగ్ ఆలోచన. ఎవరన్నా ఇస్తారంటే నారాయణ గారు, ఇక్కడుండే ఎమ్మెల్యేలు అందరితో పుల్లారావు గారు అప్పుడు ఉన్నారు, అదే మరి మంత్రిగా ఉన్నాడు శ్రావణ్ కుమార్ అందరితో మాట్లాడితే ఇక్కడ రైతులకు వచ్చి చెప్తే దిశ నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను. 4-5 మీటింగ్లు మాట్లాడిన తర్వాత 58 రోజుల్లో 34,400 ఎకరాలకు కన్సెంట్ ఇచ్చి 34,000 ఎకరాలు జీరో డిస్ప్యూట్, ఎక్కడా డిస్ప్యూట్ లేకుండా ల్యాండ్ ఇచ్చారు. చాలా మందికి ఆశ్చర్యం వేసింది. ఇప్పటికి కూడా ప్రపంచంలో ఎక్కడా జరిగిందని నేను అనుకోను ఇప్పటికి కూడా. అయితే దానికి కారణం అధ్యక్ష హైదరాబాద్లో ఎయిర్పోర్టు 5,000 ఎకరాలతో కట్టాం. అక్కడ కూడా ఏమి డిస్ప్యూట్ లేదు. నేను ఒకే మాట చెప్పాను ఆ రోజు హైదరాబాద్లో, మీరు ల్యాండ్ ఇవ్వండి, లెవెల్గా కాంపన్సేషన్ ఇస్తాం, మీరు పక్కన కొనుక్కోండి, ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది, మీరు అభివృద్ధి అవుతారంటే నమ్మకంతో ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ ఈ రాజధాని కోసం ఒక్క మాట మాట్లాడకుండా 33,000 ఎకరాలు ఇస్తే అక్కడి నుంచి ఇవన్నీ కూడా ఈరోజు మనం కూర్చున్న ప్లేస్ కూడా ఆ రైతులు ఇచ్చిందే. ఈ సందర్భంగా మరొక్కసారి ఆ రైతాంగానికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తాను. ఇది ఒక స్ఫూర్తి. ఆ స్ఫూర్తితో వాళ్ళు ఇస్తే ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష వీళ్ళు మాట్లాడిన మాటలు ఎన్నిసార్లు అధ్యక్ష ఆ టీవీ మీరే చూశారు. నీళ్లుంటే చాలు, 33,000 ఎకరాలు భూమి కావాలన్నాడు. అంటే ఎవరు ఇవ్వరని 33,000 ఎకరాలు ఇచ్చేసిన తర్వాత అదెట్టి ఇచ్చారన్నాడు. అక్కడి నుంచి మళ్ళీ విచిత్రమైన వ్యక్తి అధ్యక్ష కొంతమంది మాట్లాడారు, కానీ ఎలాంటి వ్యక్తి అంటే అలాంటి ఇక్కడ చెరుకు తోటల్లో ఆ రోజుల్లోనే అగ్గిపెట్టే పరిస్థితి వచ్చారు, నిప్పు పెట్టే పరిస్థితికి వచ్చారు. వరల్డ్ బ్యాంక్ లెటర్ల మీద లెటర్లు రాశారు డబ్బులు ఇవ్వద్దని.
సహకరించొద్దని. అంటే ఎన్ని విధ్వంసాలు చేయాలనో అన్ని విధ్వంసాలు చేసే పరిస్థితికి వచ్చారు. కానీ ఆ రోజు కూడా దిశ నాకు ఒకసారి అనిపిస్తుంది, ఈ ప్రాంతంలో రాజధాని పెట్టాలన్నప్పుడు ప్రధానమంత్రి గారు వస్తారన్నప్పుడు ప్రతి గ్రామంలో దేవాలయాల్లో పూజలు చేసి అక్కడ పవిత్రమైన మట్టిని పవిత్రమైన జలాల్ని పూజ చేసి దేవాలయాల్లో మసీదుల్లో లేకపోతే చర్చల్లో అన్ని ప్రాంతాల్లో స్వర్ణ దేవాలయాలు కూడా పూజలు చేసి ఆ పవిత్రమైన మట్టిని నీళ్లు ఇక్కడ